रचाकोंडा पुलिस ने एक मंशियात फरोख्त करने वाली बैन रियासती टोली को गिरफ्तार कर लिया है। पुलिस कमिश्नर रचाकोंडा महेश भागवत ने मीडिया को बताया कि एक इतला पर एसओटी एलबी नगर और अब्दुल्लापुर मेट पुलिस ने मुश्तरका कार्रवाई करते हुए मलकाजगिरी से उड़ैसा और उड़ैसा से फिर महाराष्ट्र रियासत में गांजे की गैर कानूनी मुंतकिली करने वाले 6 अफराद को हिरासत में ले लिया है। सीपी महेश भागवत ने बताया कि इस टोली के कब्जे से 590 किलो गांजा, 2 कारें और 8 मोबाइल फोन्स जब्त कर लिए गए हैं, जिनकी मालियत 1 करोड़ 3 लाख रुपये है। पुलिस कमिश्नर महेश भागवत ने गांजे की गैर कानूनी मुंतकिली को नाकाम बनाने और टोली को गिरफ्तार करने वाले पुलिस टीम को नगद इनाम दिया है और उन्हें मुबारकबाद भी पेश की है। తర్వాత డెస్టినేషన్ ఎక్కడ వాళ్ళు అసలు అది సప్లై అక్కడ వాడుతున్నా అక్కడ దాకా ఆ కేసెస్ మనం పరిస్థితి చేస్తున్నారు. మంచి ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. ఈ తాజాగా ఇప్పుడు ఈ ఒడిశా రాష్ట్రం నుంచి మహారాష్ట్రకి తరలిస్తున్న గాంజాయి దాదాపు 590 kg 2 వెహికల్లో లోడ్ చేస్తూ వాళ్ళు అక్రమ రవాణా చేస్తున్నారు. ఆ బ్యాచ్ ని పట్టుకొని ఆ 2 వెహికల్స్ సీజ్ చేస్తూ ఈ 590 kg గాంజాయి వాళ్ళ దగ్గర మనం రికవర్ చేశారు. గాంజాయితో పాటు 8 మొబైల్ ఫోన్స్ అండ్ 1900 క్యాష్ కూడా మాకు దొరికింది. ఈ వెహికల్స్ అది మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు ఒకటి మహారాష్ట్ర పాసింగ్, తర్వాత మహేంద్ర పికప్ వెహికల్ అది కూడా మహారాష్ట్ర పాసింగ్. ఈ గ్యాంగ్ ఎవరు ఉన్నారు? గ్యాంగ్ లో ముఖ్య నిందితులు కరణ్ పరశురామ్ పర్కాడే అని మహారాష్ట్రలో బీడ్ జిల్లా అష్టి తాలూకా పింపరి అని విలేజ్ ఉంది. గతంలో కూడా వైజాగ్లో ఇదే గాంజా కేసులో ఇలాంటి అరెస్ట్ చేసి అప్పుడు 6 months జైల్లో ఉన్నారు. తర్వాత మన దగ్గర క్రైమ్ నెంబర్ 73 of 2020, 26 of 2020 and 227 of 2020 ఇది గట్ కేసు వనస్థలిపురం. సో అబ్దుల్లాపూర్ మేట్ గట్ కేసు వనస్థలిపురం మన దగ్గర 3 కేసులు ఈయన వాంటెడ్. దాంట్లో ఈయన ఖరారు ఉన్నాయి, ఇప్పుడు దొరికారు మనకు. ఆయనతో పాటు బీడ్ జిల్లా, సేట్ జిల్లా చెంచోలి అని గ్రామం, అజయ్ మహాదేవ్ ఇథాపే అని, తర్వాత సేమ్ బీడ్ జిల్లా అక్కడ షెడ్కే గల్లీ ధానోరా విలేజ్ సంతోష్ అనిల్ గైక్వాడ్ అని, తర్వాత నంబర్ 4 ఆకాష్ శివాజీ చౌదరి, ఇతను కూడా సేమ్ అడ్రస్ అది ధానోరా బీడ్ జిల్లా షెడ్కే గల్లీ. తర్వాత వినోద్ గాడే అని అష్టి తాలూకా బీడ్ జిల్లా. ఏ కేసు మాకు దొరుకుతున్నాయి, ప్రతి కేసులో సోర్స్ టు డెస్టినేషన్ అందరినీ అరెస్ట్ చేయడానికి మా ప్రయత్నం ఉంటుంది. తర్వాత పీడియాక్ కూడా పక్కా అది పీడియాక్ కూడా కేసు బుక్ చేసి అది సమయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కోసం కూడా మనకి కోర్టులో యాక్చువల్లీ పిటిషన్ పెట్టుకున్నాము. కోర్టులో కూడా హెవీ లోడ్ ఉన్నారు కాబట్టి కొన్ని కేసెస్ లో జరుగుతున్నాయి, కొన్ని కేసెస్ లో టైం పడుతున్నాయి. దానికి అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు పీరియడ్ అయిన తర్వాత కూడా మన బయట వచ్చి మళ్ళీ ఇదే పని చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఈ ఇన్వెస్ట్మెంట్ అండ్ రిటర్న్ ఎక్కువ, ఇక్కడ 3000 రూపీస్ వాళ్ళు ఈ కొనడం, అక్కడ మినిమం 50,000 ఇప్పుడు పర్ కేజీ 5 times మహారాష్ట్రలో వాళ్ళు అమ్ముతున్నారు అని ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ మంచి ర్యాకెట్ డిటెక్షన్ కోసం ఎస్ఓపి టీమ్, తర్వాత మన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ టీమ్ కి ఐఎమ్ గోయింగ్ టు గివ్ క్యాష్ రివార్డ్ ఆల్సో. గుడ్ జాబ్ బై దెమ్. అండ్ ఈ మిగతా కేసెస్ లో ఎక్కడెక్కడ ఇప్పుడు అరెస్ట్ కాలేదు, ఈ కరణ్ పరశురామ్ పర్కాడే అని A1
3 కేసెస్ ఉన్నాయి మా దగ్గర. అక్కడ దాంట్లో కూడా ఆయనకు అరెస్ట్ చేస్తాము. ఎవరు కరార్లో ఉన్నారు అంబోత్ నాగరాజు, టెంపాన్, సూర్యాపేట, ఆయన కూడా ఇమీడియట్లీ అరెస్ట్ చేస్తాం పక్క. అండ్ ఈ మల్కాజ్గిరి ఒడిశా వాళ్ళకి కేవలం పేరు ఉంది, పూర్తి వివరాలు మన దగ్గర లేవు. మంత్రి నాగరాజు దొరికితే ఇంకా మనకి వాళ్ళ సంబంధి కూడా ఆచూకీ దొరుకుతున్నాయి. సో డెఫినెట్లీ విల్ అరెస్ట్ ది సోర్స్ పీపుల్ ఆల్సో. రాజు కానీ భీమా కానీ విల్ నాట్ స్పేర్ దేమ్ అన్నమాట. ఈ కమర్షియల్ క్వాంటిటీ కాబట్టి దాంట్లో మినిమం 10 years to 20 years అది కన్విక్షన్ ఉంటుంది.